నేను మొన్న ఈ మధ్యన ఒక అంటే మా వాళ్ళలోనూ కొంతమందికి పెళ్ళిళ్ళు కాదు, 35లు అదే 34లు కూడా అయ్యాం. నెలకో 25 నుంచి 50 వేలు సంపాదిస్తున్నారు. కానీ వీళ్ళు సంబంధాలకు వెళ్తే వస్తున్న ఏకైక సమస్య ఏంటి అంటే, నీకు ఇల్లు ఉందా, లేదు, నో పెళ్ళి, నీ వెనకాల ఎంత ఉంది సంపద 25-50 వేలు. 25-50 వేలతో ఏం చేసుకుంటాం పో. లేదా నీకు ₹1 కోటి 2 కోట్లు ఆస్తుంది, నెలకో 50 వేలు సంపాదిస్తే పూర్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి వస్తుంది. పూర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళైతే పని అమ్మాయి కూతురుని అడిగితే అమ్మాయి ఎంతంట 50 వేలు అయితే నేనేం చేస్తానంది. పల్లెటూరులో మళ్ళీ పల్లెటూరులో ₹3,500 ఇంట్లో తీసుకుంటున్న పని అమ్మాయి కూతురుని అడిగితే ఎంత సంపాదన వస్తుందంటే, అబ్బాయికి ₹50,000 వస్తుందంటే 50,000 నెలకు సంపాదిస్తే ఏం చేసుకుంటాను అందట. అట్లాగే మన ఏరియాలో అబ్బాయిల్ని చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడట్లా. ఇప్పుడు ఈ అబ్బాయిలు మన ఊళ్ళో ఉన్న అబ్బాయిలు ఎందుకు హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి పోతున్నారు అంటే, అక్కడ 25,000-50,000 సంపాదించిన పర్లేదు, ఈ అమ్మాయి కూడా అక్కడికి వచ్చి ఏదో ఒకటి చేస్తానులే అంటుంది. అంటే చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది, మా అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, విదేశాలకైనా సరే పెద్ద నగరాలైనా కావాలి, మన ఊళ్ళలో